హైదరాబాద్ చర్లపల్లి పారిశ్రామికవాడలో తమ స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పి ఆర్ఆర్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్కు సంబంధించినటువంటి నిర్వాహకులు ఆర్ రవికుమార్ మీడియాను ఆశ్రయించారు. తనకు జరుగుతున్న అన్యాయాన్ని మీరైనా కాపాడాలని అంటూ మీడియాను ఆయన కోరినటువంటి మాటలు. చర్లపల్లి పారిశ్రామిక వాడలో ఫేజ్ 2లో ప్లాట్ నెంబర్ 161 సమీపంలో ఏర్పాటు చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన బాలాజీ హీట్ రీడర్స్కు 538 గజాల స్థలం ఉంది. అయితే ఆ కంపెనీలోని ఓ డైరెక్టర్ జీపీ హోల్డర్ ఆనంద్ వద్ద 450 గజాల స్థలాన్ని వక్రైడ్ గ్లోబల్ హెల్త్ కేర్కి ఆ తర్వాత లిమిటెడ్ కంపెనీకి 2009లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి విషయం. అయితే అప్పటికే 50 చదరపు గజాల స్థలాన్ని కూడాను జీపీఓ హోల్డర్ వద్ద తీసుకుని పొజిషన్లో తీసుకున్నట్టుగా రవికుమార్ చెప్తున్నారు. మరి దీనికి సంబంధించిన పత్రాలన్నీ తన వద్ద ఉన్న కూడాను తన స్థలాన్ని ఆక్రమించేందుకు యాప్రాల్కు చెందిన రాజశేఖర్ రెడ్డి రౌడీలతో వచ్చి జేసీబీతో తన ప్రహరీ గోడను కూల్చేసి అన్యాయంగా తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ మీడియా సమావేశంలో వెల్లడించిన మాటలు. సార్, ఇది బాలాజీ హీట్ రీడర్స్ అనే వాళ్ళ ల్యాండ్ అండి. 450 స్క్వేర్ మీటర్స్. దాంట్లో ఒక 50 స్క్వేర్ మీటర్స్ ఒక బాలాజీ వన్ ఆఫ్ ద పార్ట్నర్ మాకు జీపీఏ కమ్ రిజిస్ట్రేషన్ చేసి విత్ పొజిషన్ ఇచ్చారండి 2009లో. మేము అప్పటి నుంచి మేము పొజిషన్లోనే ఉన్నాము. 2022లో ఓక్ బ్రిడ్జ్ గ్లోబల్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఈ ల్యాండ్ కొనుక్కున్నారు. అయితే వితౌట్ మెజర్మెంట్ లేకుండా వాళ్ళు కొనేసుకున్నారు. దాంట్లో ఒక 1200 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ ఉండేది, అది పడగొట్టేశారు. పడగొట్టిన తర్వాత వాళ్ళు మెజర్ చేసుకుంటే అక్కడ ఓన్లీ 400 స్క్వేర్ మీటర్సే ఉంది. అప్పుడు మమ్మల్ని కాంటాక్ట్ చేశారు. చేస్తే ఆ 50 స్క్వేర్ మీటర్స్ మా దగ్గర ఉందని చెప్పాము. మాకు అమ్మారు వాళ్ళు అని చెప్పాము. దాని తర్వాత వాళ్ళు ఎవరైతే అమ్మారో వాళ్ళు పర్చేసర్ దగ్గరికి వెళ్ళి ఆ అమౌంట్ కూడా వాపస్ తీసేసుకున్నారండి. ఆ 50 స్క్వేర్ మీటర్లకు సంబంధించిన డబ్బులు వాపస్ తీసేసుకున్నారు. అలా అని సిఐఏ ఐలాలో వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ఒప్పుకున్నారు. అది 2022లో అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చేసి నా కాంపౌండ్ వాళ్ళు పడగొట్టేశారు. ఫస్ట్ 2009లో 22 మిడిల్లో వాళ్ళు నా కాంపౌండ్ వాళ్ళు పడగొట్టేశారు. మేము స్టే ఆర్డర్ తెచ్చుకొని కేసు పెట్టుకున్నాం సార్. మల్కాజిగిరి కోర్టులో స్టిల్ హియరింగ్లో ఉంది. ఫస్ట్ అది అయిపోయింది. తర్వాత 2024లో ఆ స్టే ఏదైతే ఉందో అది మొన్న వెకేట్ అయిందండి. కేసు అలాగే నడుస్తుంది. ఇంకొక సూట్ కూడా ఫైల్ చేశాం దీని గురించి. వాళ్ళు వచ్చేసి అనాథరైజ్డ్గా మళ్ళీ అయితే వివాద స్థలము కోర్టు పరిధిలో ఉండగానే స్థలాన్ని ఆక్రమించుకొని భయభ్రాంతులకు గురి చేయడం విషయం ఎరిగి ఇమ్మీడియట్గా స్థానిక చర్లపల్లి పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తే పోలీసులు సైతం సకాలంలో స్పందించక వారిద్దరి మధ్యలో ఉన్న వివాదం తిరిగి పునరావృతం కాకుండా చేయాల్సింది పోయి కాలయాపన చేయడంలో ఇక్కడ అంతర్యం ఏమిటి అని చెప్పి స్థానికులు ప్రశ్నిస్తున్నటువంటి విషయం. ఇక అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తలెత్తకుండా అక్కడ రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తిని వారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నటువంటి మాటలు. ఏది ఏమైనా సరే అక్కడ న్యాయాన్ని గెలిపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పరిస్థితులు చేయి దాటకన్నా ముందే అక్కడ తగిన ఇరుపక్షాల వాళ్ళని కూర్చోబెట్టి పరిస్థితిని సద్దుమణిగించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. 20 మంది రౌడీలను తీసుకొచ్చి ఐలా కమిషనర్ గారు ఏదన్నా లీగల్గా ఉంది ఇది, సో లీగల్ అయిపోతే కనుక నేను ప్రొసీడ్ అవుతానని చెప్పారండి. సో లాస్ట్ సండే రోజు ఒక 20 మంది రౌడీలను తీసుకొచ్చేసి ఆ స్థలం ఆక్యుపై చేయడానికి చూశారు. నిన్న కూడా వాళ్ళు వస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. సో అందుకని మేము రాత్రంతా ఇక్కడే కూర్చొని మా ఎంప్లాయీస్ మేము కూర్చున్నాము. భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఆ స్థలం ఎలాగైనా మేము ఆక్యుపై చేసేస్తాము, కాంపౌండ్ వాళ్ళు కడతాము అని చెప్పి వితౌట్ ఐలా కమిషనర్ పర్మిషన్ కానీ ఏమి అప్రూవల్స్ లేకుండా మెటీరియల్ కూడా అక్కడ ప్రొక్యూర్ చేసి పెట్టారు సార్. ఈ బెదిరింపు కాల్స్ వచ్చినాయి అంటున్నారు కదా, బెదిరింపు కాల్స్ పై మన కోర్టులకి లేదండి సార్. డైరెక్ట్ మనుషుల రౌడీల్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు సార్. ఇప్పుడు లాస్ట్ సండే మా హస్బెండ్ లేరు. ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి కాదు సార్. లాస్ట్ సాటర్డే సండే మా హస్బెండ్ లేరు, అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు. సో ఆ టైంలో రాత్రి మా సెక్యూరిటీ వాళ్ళు కాల్ చేశారు, మేడం జేసీబీ తీసుకుని వచ్చేసాడు అని. నేను వచ్చి కూర్చున్నాను. సాటర్డే పోలీస్ వాళ్ళకి 100 డయల్ చేస్తే వాళ్ళు వచ్చారు, పని ఆపించారు. మళ్ళీ సండే మార్నింగ్ 6:30కే స్టార్ట్ చేశారు. నేను నుంచున్నానని చెప్పేసి ఆ రోజు నేను జేసీబీకి అడ్డు నుంచున్నా, పని చేయడం ఇలా. సండే అంతా ప్రొటెస్ట్ చేశాము, ఆర్గ్యుమెంట్ చేశాడు. సండే వెళ్ళిపోయాడు. మండే మార్నింగ్ డైరెక్ట్ గుండాల్ని నేను నుంచున్నా అని చెప్పేసి లేడీ గుండాల్ని తీసుకొచ్చాడు 4.
మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి సార్. ఇక్కడే మా పర్మిషన్స్లోనే మాకు రక్షణ లేదు ఇక్కడ. మీరు ఏం కోరుకుంటున్నారు సార్? మా ల్యాండ్ మా ఇప్పుడు ఏదైతే ప్రాబ్లం ఉందో అది వదిలేసి వాళ్ళని పని చేసుకోమని మాకు ప్రాబ్లం లేదు. కానీ మా ల్యాండ్లోకి వచ్చి మాది ఆక్యుపై చేస్తూ మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు. 2 years నుంచి మాకు హెరాస్మెంట్, ఇల్లీగల్గా ఆక్యుపై చేస్తున్నారు సార్. పొజిషన్ తీసుకోండి, మీకు స్టే ఓకే, మీకు కోర్ట్ పొజిషన్ ఇస్తే ఓకే తీసుకోండి, కానీ పొజిషన్ ఏమి ఇవ్వలేదు అక్కడ. పొజిషన్ లేకుండానే వచ్చేసి అసోసియేషన్లో వాళ్ళకి ఏమి పొజిషన్ ఇవ్వలేదు, పర్మిషన్ ఇవ్వలేదు, ఏమి పర్మిషన్స్ లేకుండా వచ్చేసి అలా ఇల్లీగల్గా మా ల్యాండ్ని జేసీబీలు పెట్టి చూడండి, ఆల్రెడీ చూడండి మొత్తం తవ్వేస్తాను. అక్కడ వరకు వచ్చేసి మార్కింగ్ చేసుకుని అదంతా మాది అని తవ్వుతున్నారు. నేను అడ్డుపెట్టి నుంచున్నానని లేడీ క్రిమినల్స్ని తీసుకొచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు.